ఉపవాసం, మౌనవ్రతం ఈ రెండు మన మహర్షులు మనకి చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండమంటారు. శివరాత్రికైనా లేదా నెలలో ఒక ఏకాదశికైనా ఉపవాసం ఉండడం మంచిది అని చెప్తుంటారు. ఈ మధ్య దాన్ని ఏం చేశారు, ఉపవాసం ఉండడం వల్ల మనలో మన శరీరంలో మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పి ఉపవాసం చేస్తున్నారు. ఇవన్నీ కాదు, మహర్షుల మనసేంటి ఉపవాసం గురించి అంటే, ఈ జీవుడు జీవితంలో ఒక్కసారైనా భగవంతుడికి దగ్గరగా ఉండాలనేదే ఉపవాసం యొక్క ఆశయం. అలాంటి ఆశయాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం దగ్గరగా ఉండటం. అంటే దగ్గర, వాసము అంటే ఉండటం. భగవంతుడికి దగ్గరగా ఉండడం ఎలా ఉండగలుగుతాం అంటే, గుళ్ళో కూర్చోవడమా, గర్భగుడిలో కూర్చోవడమా, విగ్రహం పక్కన కూర్చోవడమా, దేవుడి గదిలో కూర్చోవడమా? ఇది కాదు. మనము అంటేనే మన మనసు లోపల అహంకారాన్ని, చిత్తాన్ని దాటిన ఆత్మ పదార్థాన్నే మనం నేను అంటాం. అలాంటి ఆ మనస్సుతో భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. ప్రయత్నం చేయాలి మనం. ఒక రోజంతా ఏం పని లేకుండా మనకి ఏ ప్రదేశంలో ప్రశాంతత దక్కుతుందో, ఒక రోజు లేకపోయినా ఒక పూటైనా అలా ఏమి మాట్లాడకుండా, ఏమి ఫోన్లు చూసుకోకుండా, ఏమి ఆలోచించకుండా మౌనంగా మనం చేయడమే ఉపవాసం. అలా చేస్తే భగవంతుడు నీకు అర్థం అవుతాడు. ఈ మౌనం అంటే కూడా మనం మాట్లాడకుండా ఉండడం, సైకిల్ చేయడం, ఇది కాదు మౌనం. మౌనం అంటే నిరంతరం నిన్ను వెంటాడుతుంది చూడు నీ మనస్సులోంచి ఒక మాట. అది ఎందుకు జరిగింది, ఇది జరగలేదే, ఆ భయం, ఆ కోరిక, ఇలాంటి మలినాలన్నీ కూడా నీ మనసుని గుర్తు చేస్తూ నీతో మాట్లాడుతూ ఉంటుంది నీ అంతరాత్మ. దాన్ని కూడా మాట్లాడనీయకుండా దానికో ప్రక్రియ అంటే దానికో పని చెప్పడం, గాలి పీల్చు వదులు, ఇలా ప్రాణాయామం ప్రక్రియ అనేది దానికి చెప్పు. లేదా దాన్ని మౌనంగా ఉండమని చెప్పు. దాంతో మాట్లాడడం ఆపేసి నువ్వు మంత్రం అనే ఒక ఆయుధాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని చెప్పమని చెప్పి మనసుకు అలవాటు చేయి. అలానే మౌనం ఉంటుంది. ఇలా మౌనవ్రతం కానీ ఉపవాసం కానీ చేసినప్పుడే భగవంతుడు అనేవాడు నీకు అర్థమవుతాడు.